హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఈరోజు మనం మహానంది పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. మహానంది వెళ్ళాలంటే ముందుగా మనం నంద్యాల చేరుకోవాలి. నంద్యాలకి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి బస్టాండ్కి వస్తే ప్రతి గంటకి ఓ బస్సు ఉంటుంది. మొత్తం 16 కిలోమీటర్ల దూరంలో మహానంది గుడి ఉంటుంది. ఒక్క అరగంట లోపలే మనం చేరుకోవచ్చు. దూరం నుండి వచ్చే వాళ్ళకి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఈ పుణ్యస్థలం ఎంత విశిష్టమైందో ఈ ఆలయ పరిసరాలు చూస్తూ వినండి. మహానంది ఒక పురాతనమైన పుణ్యక్షేత్రం. ఎంత పురాతనం అంటే ఈ గుడి పాండవుల ముందు కాలం నుండి ఉంది. మనం గుడి లోపల గమనిస్తే పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించి చిన్న గుడి కట్టించాడు. అలాగే పక్కనే భీముడు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి చిన్న ఆలయం కట్టించాడు. తక్కిన వాళ్ళు అర్జునుడు, నకుల సహదేవులు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాలను కట్టించారు. ఇక్కడే కాకుండా శ్రీశైలం గుడి ఆవరణలో ఇలాగే కట్టించారు. చాలా చోట్ల గుడులు కట్టించి పూజలు చేసి అభిషేకించి శివ పరమాత్మని కొలిచేవాళ్ళు.